నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే ఒక సగం కప్పు బియ్యంతో, ఇది బాస్మతి రైస్ అన్నమాట. గ్లాస్లో సగం కప్పు అనుకోండి, ఒక కప్పులో. తర్వాత దీనికోసం ఆలు ఒకటి చిన్న సైజు తీసుకున్న, మీడియం సైజుది. కొత్తిమీర, పుదీనా కొంచెం, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ సగం, ఇందులోకి మీల్ మేకరు ఈ మాత్రం తీసుకున్న, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇంకా హోల్ గరం మసాలా అయితే వేసుకుంటాం కదా ఎట్లాగో. ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ముందుగా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నా. స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుందాం. ఆల్రెడీ ఇందులో అయితే కొంచెం జీలకర్ర తాలింపు వేసింది, ఆయిల్ అయితే ఎక్కువైందని తీసేసిన. అదే ఆయిల్ ఇందులోకి వేసుకుంటున్నా నేను. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుందాం. పట్టు, సాజీరా, ఇలాచీ, లవంగాలు, అట్లనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి 2 కట్ చేసినాను, అవి కూడా వేసుకుందాం. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మరోసారి ఇట్లా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకుందాం. తర్వాత ఉప్పు తగినంతగా 1/2 టీ స్పూన్, ఎందుకంటే రైస్ తక్కువే కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఆలు మీల్ మేకర్ వేగిపోయింది కదా, ఇందులోకి 1 కప్పు రైస్ కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదంతా ఇట్లా బాగా కలిపి మూత పెట్టేసుకుందాం, బాగా మరిగేంత వరకు. నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదా, కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం.